ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. ఎన్నో సందర్భాల్లో అని చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. మొన్ననే ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది. తర్వాత ఆయన సినిమా పరిశ్రమకు వచ్చి 75 సంవత్సరాలు మన దేశం ఆయన మొదటి సినిమా. ఎక్కడైతే ఆయన పెరిగి అంత మహానటుడయ్యాడో, చెన్నై నగరానికి కూడా నీళ్ళిచ్చిన మహానుభావుడు, అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అలాగే పక్కా ఇళ్ళు అంటే కాంక్రీట్ ఇళ్ళు పేదలకు కట్టించిన మహానుభావుడు, కూడు గుడ్డ సిద్ధాంతంతో ఆనాడు ఈ ఒక దేశంలోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇప్పటికీ 29 ఏళ్ళైంది ఆయన అంటే శివైక్యమై లింగైక్యమై ఆయన పరమపదించి. అయినా ఆయన ఎక్కడికి పోలేదు. ప్రతి తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకుని చిరస్మరణీయుడిగా ఉన్నాడు ఆయన. ఆయన అనుసరించి ఈనాడు ఎంతోమంది లక్షల కోట్ల మంది కార్యకర్తలు అయితేనేమి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆనాడు ఎంతోమంది కార్యకర్తల నుంచి నాయకుల్ని తయారు చేశారు రామారావు గారు. అలాగే కాకుండా అంతవరకు ఒక పంథాలోనే పెడుతున్న రాజకీయాల్ని మార్చి చదువుకున్న వాళ్ళని కూడా, అటు డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, అందరిని కూడా రాజకీయాలకు తీసుకొచ్చారు మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన్ని అందరూ మన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, మాకు అందరికీ కూడా ఒక శక్తిని ఇవ్వాల్సిందిగా ఆ మహానుభావుని కోరుకుంటూ, అలాగే ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ, ఎన్టీఆర్ జబ్ తక్ చాంద్ సూరజ్ రహేగా. ఎవడి పేరు చెప్తే యావత్ తెలుగు జాతి కళామతో గర్వపడుతూ, ఎవడి పేరు చెప్తే పేద ప్రజలకు అన్నదాత అయ్యాడు, ఎవడి పేరు చెప్తే తెలుగు ఆడపడుచుడు అన్న అయ్యాడు, అతను మా నాన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళప్రభుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. చేతి జయకుడు తెలుగోడ, గతమెంతో ఘనకీర్తి కలవడా అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల వ్యాపింపజేసిన ఘనత మన నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు చలనచిత్ర సీమనుగా ఓ నటుడుగా ఎన్నో చిత్రాలు తీశాడు ఆయన, సాంఘిక చిత్రాలు తీశాడు ఆయన. ఇటు సాంఘికం, జానపదం, పౌరాణిక మరెన్నెన్నో. ఆయన ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50 నిజ జీవిత పాత్రలు పోషించే ఏకైక నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైన మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు జాతి తెలుగు ఘటన అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారి గురించి మరి చెప్పుకున్నప్పటి కాలం సరిపోదు, నా జన్మ సరిపోదు. వారు బిడ్డకు పుట్టడం చాలా అదృష్టం భావిస్తూ, ఇవాళ నందమూరి తారక రామారావు గారి 29వ శ్రద్ధాంజలి ఘటిస్తానికి మా కుటుంబ సభ్యులు అందరము ఇక్కడ విచ్చేసాము. అందరము శ్రద్ధాంజలి ఘటించి ఘన నివాళులను అర్పించాము. మా తాతగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మా బాబాయ్ కానీ, రామకృష్ణ బాబాయ్, బాలబాబాయ్ ఆయన గురించి చెప్పారు. సో ఆయన ఎప్పుడు మన తెలుగువారు ఉన్నంతకాలం మన గుండెల్లో ఆయన ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతారు. అమర్ రహే ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. నమస్కారం. కోసమే జీవిస్తూ ఆయన ఆశయంలోనే నడుస్తూ ముందుకు పోతున్నాను కదా. అట్లాంటి ఇంకా నా మీద ఎందుకయ్యా మీ కక్ష? ఏమిటి నేను చేసిన తప్పు మీరు చెప్పండి. తప్పులన్నీ మీరు చేశారు, చేయాల్సిందంతా మీరు చేశారు, లక్షల కోట్లు మీరు సంపాదించుకున్నారు, అదేవిధంగా పెద్ద ఆయన సాగనంపారు. ఇన్ని చేసినటువంటి మీరు లక్ష్మీపార్వతి ఎంత, ఆమె పాత్ర చాలా చిన్నది కదా. ఆమెను ఎందుకు ఇంతగా వేధిస్తున్నారో దయచేసి ఇప్పుడైనా ఎవరో మీ మీడియా వాళ్ళు, ఎవరో మీ సోషల్ మీడియానో ఎవరో ఎందుకు ఆమెను వేధిస్తున్నారు? మా ఎన్టీఆర్ గారి భార్య అనే గౌరవాన్ని మీరు ఉంచమని చెప్పి నేను మీ ద్వారా ఆయనకు తెలియచేస్తున్నాను. కనీసం 1000 నెంబర్లన్నా నేను
డిలీట్ చేసి ఉంటాను, 1000 నంబర్లన్నా డిలీట్ చేసి ఉంటాను. కానీ తెలుగుదేశం సోషల్ మీడియా నుంచి ఈ విధంగా వేధిస్తూ ఉన్నారు నన్ను. ఇంకా కూడా ఈరోజు కూడా నా భర్త పోయిన రోజు ఈరోజు నిజంగా పుట్టెడు దుఃఖంలో ఉన్నాను నేను. ఎందుకంటే ఈరోజు గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఆ రోజు గుర్తు వస్తుంది. జనవరి 17 ఆయన అనుభవించిన మానసిక క్షోభ, ఆయన పడ్డ బాధ, నిజంగా ఆయన గుండె ఎలా ఆగిపోయిందో ఇవన్నీ గుర్తొచ్చి నాకు మనసంతా కలిచి వేస్తుంది. ఎవరు మోస్తారు ఈ బాధని చెప్పండి? ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? కానీ ఆయన అతిగా ప్రేమించాను కనుక ఆయన బాధను కూడా నేను స్వీకరించాను, ఆయన ఆశయాన్ని కూడా నేను తీసుకున్నాను. అందుకే ఇన్నేళ్ళు కూడా ఒంటరిగానే ఉండి ఆయన కోసమే ఏడుస్తున్నాను, ఆయన కోసమే పోరాటం చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఇంకా నన్ను వదిలిపెట్టుకుని ఎందుకు అవమానం చేస్తారు? నేను ఎవరినైనా మిమ్మల్ని మీ వ్యక్తిగత జీవితాలు నేను అడిగానా? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు, ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్. అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగు వాళ్ళు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. గతంలో మాకు తెలంగాణలో హైయెస్ట్ మెంబర్షిప్ ఉండేది 4 లక్షలు. ఇది మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు 4 లక్షల సభ్యత్వం ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా 1,60,000 మంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి తీసుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ ప్రజలకి ప్రేమ ఉంది, ఆశ ఉంది. ఎన్టీఆర్ మహనీయుని యొక్క వర్ధంతి ఇప్పటికీ 29 సంవత్సరాలు అయిపోయింది. ఆ మహనీయుడు ఆయన ఎప్పుడూ చనిపోడు. ఆయన ఎల్లకాలం ప్రజల హృదయాల్లోనే ఉండేటువంటి గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడిని మనం చూడలేం. పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, అంతేకాదు పేదలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇచ్చినటువంటి మహనీయుడు. ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలకు బతుకులు చూపించినటువంటి నేత. కనీసం ఒక ఇల్లైనా ఉండాలి, ఒక పూట భోజనమైనా చేసేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, దేశ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి మహనీయుడు. ఆ విధంగానే ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ముఖ్యంగా అన్నిటికంటే మించి మానవతావాది. ఎన్నడూ లేని గౌరవాన్ని బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ఇచ్చినటువంటి నేత ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. భారతరత్న ఇవ్వటంలో కూడా చాలా జాప్యమైంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి మరి తప్పకుండా ఈ భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా భారత ప్రభుత్వానికి. 1982లో 9 మాసాలని రాష్ట్ర ప్రజలను మనల్ని పొంది ఆనాడు ₹2 కిలో బియ్యం కానీ, చీర దోవతి కానీ, పక్కా ఇండ్లు కానీ బీదలకు ఇచ్చిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఎందుకంటే 300 పైచీలకు సినిమాలు నటించి తెలుగు ప్రజలే కాదు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా కదిలించి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆనాడు ప్రధానమంత్రులను చేసిన ఘనత కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మహానుగానికి ఎంత మనం ధ్వనించుకున్నా. అందుకనే తెలుగు ప్రజలందరూ కూడా ఆయన సినీ రంగనే కాకుండా రాజకీయ రంగంలో ప్రవేశించి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు.